యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. తల వంచినట్లయితే డేవిడ్ చిట్బాబా గారు ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, మీ అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దీన దాసుడు యాత్ర ముగించుకొని భూస్థాపన కార్యక్రమంలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. భూస్థాపన కార్యక్రమం ద్వారా ఎంతో మంది నాయన నిన్ను కలిగి నిన్ను మహిమపరిచి ఘనపరిచి కొనియాడే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి రక్త సంబంధికులను బట్టి కుటుంబీకులను బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పరీక్షించుకొని సరిచేసుకొని సరిదిద్దుకొని నీ సన్నిధిలో జీవించే గొప్ప ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మీ దీన దాసుడు భూస్థాపన కార్యక్రమం జరిగించుచుండగా మీ కృపగలస్తం నుంచి మహిమ పొందుమని యేసు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దించండి, సమాధిలో తాను కొట్టండి. అంత్యదేనమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరము తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరుందునచ్చట నేను కూడా చేరియో నేను కూడా చేరుందునచ్చట కూడి రండి వారు లేచి క్రీస్తుతో పాలు పొందినట్టి ఉదయములా భక్తులార కూడి రండి అంచు పేల్చుచుండగా నేను కూడా చేరి ఉందునచ్చట నేను కూడా చేరి నేను కూడా చేరి క్రీస్తునందు ప్రియులారా, మన శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచూ ఉన్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. దూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. గనుక ఈ వాక్యమును విశ్వసించిన వారమై యేసు క్రీస్తు రాకడ సమయంలో ఆయన మన దీన శరీరములను మహిమగల శరీరముగా తన సమరూపమైన శరీరముగా లేపబడి తనదకు కొనిపోబడునని ఆ నిరీక్షణ కలిగిన వారమై ప్రభు సెలవిచ్చిన ప్రకారం మన ప్రియులు సహోదరులు మధ్యల వసంత్ కుమార్ గారి యొక్క భౌతికాయమును మంటికి మన్నిగా ధూళికి ధూళిగా బూడిదకు బూడిదగా అప్పగించుతూ ఉన్నాం. మా తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవుడవు, ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించి నీ ఏకైక కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తును మా పాపముల నిమిత్తమై అప్పగించుటకు వెనుతీయని మీ ప్రేమ సమస్తమును అనుగ్రహించుటకు ఎల్లవేళలా సంసిద్ధుడుగా ఉండే మా గొప్ప దేవ, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము.
ఆదామా నువ్వు మంటిలోని తీయబడ్డావు గనుక మన్నైపోదు అని సెలవిచ్చారు. ఇదిగో మంటిలోని తీయబడ్డాం గనుక మేము మా దేహం మన్నైపోయిన ఆత్మ మీ యొక్క విమోచింపబడిన ఆత్మగా యేసు రక్తంలో కడగబడినదిగా మీ యొద్దకు చేర్చబడి ఉండగా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు సహోదరులు మధ్యల వసంత్ కుమార్ గారు విడిచి వెళ్ళిన తన ప్రియమైన సతీమణి సహోదరి శ్రీమతి ఎస్తేర్ వసంత్ కుమార్ గారికి, వారి కుమారుడు విన్సెంట్, వారి కుమార్తె మా తండ్రి వాలంటైన్ బిడ్డను, ఇద్దరు కుమారుడు కుమార్తెపై మీ హస్తాలుంచండి. ప్రియా తల్లిపై హస్తాలుంచి వారిని ధైర్యపరిచి ఓదార్చుమని మా దేవా మీరే వాగ్దానం చేశారు నాయన. మీ దయగల చేతులతో బిడ్డలను ముట్టి వారి కన్నిటిని తుడిచివేయమని, ఈ ఎడబాటు తాత్కాలికమని, మా తండ్రి త్వరలో మీ దాసుని చూసి సంతోషిస్తామనే నిరీక్షణతో తాము కూడా మా తండ్రి మీ రాకడా సమీపమైన మీ రాకడా త్వరలో సంభవించిన మీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా మేమును లేవనెత్తబడి మీ వద్దకు చేర్చబడుదమని ఆ నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. వసంత్ కుమార్ గారు విడిచి వెళ్ళిన తన తోబుట్టులను బంధువులందరినీ మీరు ఆదరించండి, ఓదార్చండి. చేరిన విశ్వాస సమూహమునంతటిని దీవించుమని మీ కృపా హస్తములకు దుఃఖ సాగర్ నుండి కుటుంబాన్ని, ప్రత్యేకంగా సహోదరి శ్రీమతి వసంత్ కుమార్ మాతని అలాగే కుమారుడు విన్సెంట్ను కుమార్తె మాతని వాలంటైన్ అప్పగించుకొనుచు ఈ మనవులు మా ప్రభు అయిన యేసు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమందు ప్రత్యేకముగా భూస్థాపన కార్యక్రమం వచ్చిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా తన కుటుంబానికి ఆయన సన్నిధి, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దయచేసి ఒక ప్రకటన గమనించండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో క్రీస్తునందు ప్రేమైన వారలారా, శ్రీమతి వసంత్ కుమార్ గారికి బిడ్డలందరికీ మీరు కనపరిచిన ప్రేమ, ఇచ్చిన ఓదార్పుకై దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులు, మధ్యలో వసంత్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకొనుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఈ ఆదివారం 23వ తేదీ జనవరి 23 తేదీ సాయంకాలం 6 గంటలకు వారి స్వగృహం ఇంద్రనగర్ లోతుకుంటలో ఈ ప్రార్థన కూడిక జరపబడుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఈ కుటుంబ పక్షాన మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరొకసారి వారి గృహంలో చేరి సోదరుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించి మీరును దీవెనలు పొందవలసిందిగా, మీ ప్రేమను ఈ కుటుంబాన్ని కనపరచవలసిందిగా ఈ కుటుంబ పక్షాన మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. అమ్మా ఇక మీరు వేసేయండి ఫ్లవర్స్ అయినా మట్టి అయినా.